హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉన్నటువంటి గడికోట అనేటువంటి ఒక పురాతనమైన కట్టడాన్ని చూడడానికి వచ్చాం. అయితే ఇది అక్కన్న మాదన్నలు అని పిలువబడేటువంటి వ్యక్తులు ఈ యొక్క గడికోటను నిర్మించడం జరిగింది. ఇది అతి పురాతనమైంది. దాదాపు 400 సంవత్సరాలకు పూర్వమే నిర్మించారని అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ శిలాఫలకాలు అయితే వేసలేవు. మామూలుగా రాతి గోడతో నిర్మించినటువంటి ఒక అద్భుతమైన కట్టడం ఇది. నిజానికి అప్పుడు అక్కన్న మాదన్నలు నిర్మించినటువంటి ఈ యొక్క అద్భుతమైన కట్టడం ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఒక బావి లాంటి నిర్మాణం ఉంది. ఇది ఇక్కడ వచ్చేటువంటి వారికి వాటర్ ఉంచి, నీళ్ళను ఉంచి వాటి యొక్క అవసరాలను తీరడానికి ఉంచుకున్నారు. ఈ యొక్క నిర్మాణం చూస్తే చూడొచ్చు మీరు, పెద్ద కోట. ఇక్కడే అక్కన్న మాదన్నలు ఈ యొక్క ఏదైతే ముందుందో ఇక్కడ నుంచి ఈ కోట ద్వారా లోపలికి ఎంట్రన్స్ ముందు ముఖ భాగం ఉంది. ఇలా 4 వైపులా 4 ముఖద్వారాలు ఉన్నాయి. అంటే మనం 4 వైపుల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ఈ లోపలికి వచ్చే విధంగా ఈ ముఖద్వారాన్ని నిర్మించారు. ఈ యొక్క గడికోట లోపల చూస్తే మీరు దూరంగా చూస్తుంటే మీకు కనిపిస్తుంది. ఇక్కడనే మండపాలు, తర్వాత మనకు ఇక్కడ నిర్మించి ఇట్లా పడి ఉన్నటువంటి ఈ యొక్క శిలాఫలకాలను చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత బలమైనటువంటి నిర్మాణమో ఇది. నిజానికి అప్పుడు వేసినటువంటి ఇది సిమెంట్ కాదు, ఇది డంగు అంటారు. సున్నంతో నిర్మించే సున్నము, కొన్ని బంకమట్టి, ఇటువంటి వాటితో కలిసి రాతి కట్టడం, రాళ్ళు. ఇప్పుడు సిమెంట్ వాడుతున్నాం మనం, అప్పుడు డంగు సున్నం ప్లస్ ఈ యొక్క కట్టడాన్ని నిర్మించేవారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక స్తంభాల లాంటి నిర్మాణాలు ఉన్నాయో, ఈ ముందు వైపున ఉన్నటువంటి ఇదేదో కోట ఉందో బయట నుంచి వచ్చే వాళ్ళని చూడడానికి, అలాగే ఉండడానికి నిర్మించడం జరిగింది. ఇట్లా ఈ గోడ నిర్మాణం బయట వైపున చూస్తే ఈ విధానంగా ఉందన్నమాట. మొత్తం రాతితోనే ఇట్లా అక్కడ ఉన్న కనిపిస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అక్కన్న మాదన్నలకి ఇద్దరికి ఉండడానికి విడిది ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ నుంచి 2 స్తంభాలతో నిర్మించినటువంటి 2 కట్టడాలు ఉన్నాయి. ఇది అక్కడ ఉన్నటువంటి మనం కోనేరు అంటాం, పాతకాలంలో మనం చూసే ఉంటాం చాలామంది. ఆ యొక్క కోనేరు ఇది లోపల భాగంలో ఇవి విరిగి పడి ఉన్నటువంటి ఈ యొక్క శిథిలమైనటువంటి ఈ నిర్మాణాన్ని చూస్తే ఏమవుతుంది, మనకు నిజంగా ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని ఇటువంటి నిర్మాణాలన్నింటినీ కొంత మంచిగా తయారు చేసి పర్యాటకులకు ఒక పర్యాటక కేంద్రంగా నిర్మిస్తే ఇంకా వాటికి పర్యాటక ప్రదేశాలు వచ్చేటువంటి అమౌంట్తో పాటు మనం కొంత పాతకాలం కట్టడాలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకొని దీనిపైన దీనికి కొంచెం మరమ్మతులు చేయించి ఈ యొక్క కట్టడాన్ని ప్రజలకు అందుబాటులో ఉన్నది కాబట్టి దీన్ని మనం మర్చిపోకూడదు. ఈ యొక్క కోనేరు చూస్తే ఆ విధంగా ఉందన్నమాట. మొత్తం ఇది మండపం. మామూలుగా దీనికి ముందు కమానులు కదా ఎట్లా ఉంది నిర్మించబడినటువంటిది. అక్కడ సైడ్ చూస్తే చుట్టూతా కొన్ని వందల గుర్రాలను ఇక్కడ కట్టి ఇక్కడే ఉండేవారు వీడితో పాటు. ఇక్కడ ఇది చూస్తే మాత్రం ఇంకా చాలా రాతి స్తంభాలతో నిలబెట్టినటువంటి ఈ కట్టడం చాలా అద్భుతంగా ఉంది. మనం పాతకాలంలో అక్కడక్కడ చూసి ఉంటాం. ఎంత అద్భుతమైన శిల్ప సంపద ఉంది. అట్లాగే వారి యొక్క ఇంజనీరింగ్ మెథడ్, అంటే పాతకాలంలోనే ఇంత నైపుణ్యం కలిగినటువంటి పని వాళ్ళు మనం ఉన్నారని తెలియజేయడానికి మనం చూస్తూనే ఉన్నాం. చాలా గుడుల దగ్గర, తర్వాత అనేక కట్టడాలలో మనం ఇటువంటి నిర్మాణాలు చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏదైతే రౌండ్ ఉందో కట్టడాలు, ఇక్కడ మామూలుగా కుర్చీ వేసుకొని వాళ్ళు కూర్చోవడానికి
ఈ పైన ఉన్నటువంటి గుమ్మటం చూస్తే మనకు కొంచెం తెలుస్తుంది. అక్కడ కూర్చొని వాళ్ళు ఏదైనా చెప్పడానికి కావచ్చు, మీటింగ్ ఏర్పాటు చేసి మిగతా వారితో మాట్లాడడానికి కావచ్చు ఏర్పాటు చేసినటువంటి స్థలం. ఇట్లాగే ఈ యొక్క రాతి కట్టడాలు చూడొచ్చు, ఎంత అద్భుతమైనటువంటి, ఎంత అందంగా ఉన్నాయో. చాలా అద్భుతమైనటువంటి నిర్మాణాలు. అదే ఇప్పుడు వీటిని చేయాలి అంటే చాలా కష్టతరం. టెక్నాలజీ ఎంత మారుతున్నా మనం అప్పుడు ఉన్నటువంటి వారి యొక్క టెక్నాలజీ ముందు మన టెక్నాలజీ నిజంగా చెప్పాలి అని అంటే కొంత తక్కువే అని చెప్పాలి. ఎటువంటి సహాయం లేని, ఎటువంటి పనిముట్లు లేనటువంటి సందర్భంలోనే ఇంత అద్భుతమైన కళాఖండాలను, ఇంత అద్భుతమైన కట్టడాలను నిర్మించారు అని అంటే వారికి నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ 2 నిర్మాణాలు ఒకదాని పక్కన ఒకటి ఉంది. ఒకటి అక్కన్నకు, ఒకటి మాదన్నకు నిర్మించినటువంటి ఈ కట్టడాలు వారు విడిది, అంటే వచ్చినప్పుడు పడుకోవడానికి ఇక్కడ ఉండేది. వారు ఎందుకంటే ఆ యొక్క పరిపాలనలో భాగంగా ఇద్దరు మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు, ఒకరు సైన్యాధికారిగా, ఇంకో మంత్రిగా పనిచేసినటువంటి తరుణంలో వారు ఈ ముస్లిం రాజుల కింద పనిచేస్తున్నప్పుడు మొత్తం తిరుగుతూ మిగతా ప్రదేశాలు తిరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క మహేశ్వరం మండలానికి ఈ యొక్క కట్టడాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి చూడవచ్చు, చాలా దూరం, కొన్ని దాదాపు చాలా ఎకరాల ప్రాంతంలో ఈ యొక్క అద్భుతమైన కట్టడం నిర్మించడం జరిగింది. కొంచెం ముందుకు వెళ్తే మనం ఇలా ప్రతి దగ్గర, అంటే 4 మూలల్లో ఇటువంటి స్తంభాల నిర్మాణం కలిగి ఉంది. అద్భుతమైన నిర్మాణం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గుర్రాన్ని పెట్టేసి వాళ్ళు ఇక్కడ కొన్ని రోజులు సేద తీరడం, మళ్ళీ ఇంకొక ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్ళడం. ఇది ఊర్లోంచి మనం బయటికి వెళ్ళేటువంటి ముఖద్వారం. మనం ఇక్కడ నుంచి కూడా బయటికి వెళ్ళి ఒకసారి చూస్తే ఈ యొక్క విరిగిపడ్డటువంటి ఈ యొక్క శిలాఫలకాలు మనకు కనిపిస్తాయి. కొంచెం ముందుకెళ్ళి దీన్ని మొత్తం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ యొక్క రాతి గోడ మీకు అద్భుతంగా కనిపిస్తుంది. కావున మీరు ఖచ్చితంగా చూడవచ్చు. లోపల ఎటువంటి పర్యవేక్షణ లేక లోపల అందరూ వారి యొక్క పశువులను మేపడము, లేకపోతే మేకలను మేపడము చేసుకుంటున్నారు. నిజంగా ఇంత అద్భుతమైన కట్టడాన్ని ఒకవేళ ప్రభుత్వం తీసుకుని దీనికి కొంత కేర్ చేసి వాటి ఒక ప్రదర్శనశాలగానో లేకపోతే ఏదో ఒక విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. పాత కట్టడాల్లో చాలాసార్లు విన్నాం మనం. కొంతమంది దాడుల వల్ల చాలా కట్టడాలను విరగొట్టడమో లేకపోతే వాటిని పూర్తిగా శిథిలం చేయడము అటువంటివి చేసిన సందర్భంలోనే ఇప్పుడు చూపించింది కూడా అదే. ఇట్లా చూసుకుంటే చుట్టూ ఈ పక్కనే మనకు ప్రభుత్వ పాఠశాల కూడా మనకు కనిపించేది ప్రభుత్వ పాఠశాల తెలుపు రంగులో. ఇది బ్యాక్ సైడ్ నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ యొక్క కోట, గడికోట, ఇది బ్యాక్ సైడ్ నుంచి ఉంది. మనకు ఈ 2 నిర్మాణాలు ఇక్కడ ఒకటి లెఫ్ట్లో రైట్లో 2 నిర్మాణాలు ఇక్కడ నాట్యకథలు నాట్యం చేయడానికి నిర్మించారని కొంతమంది చెప్తున్నారు. ఇది పరిశీలిస్తే అలాగే ఉంది. అట్లాగే ముందు మనం చూసాం కదా, లోపల మన అక్కన్న మాదన్నలు కూర్చొని ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు చూడడానికి అటువంటిది ఏర్పాటు చేశారు కదా, సేమ్ అటువంటిది రౌండ్గా ఏర్పాటు చేసి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క నిర్మాణాన్ని ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి స్థలం అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి, కిందికి వెళ్ళడానికి దారి ఉంది, కానీ మొత్తం విరిగిపడడంతో లోపలికి మూసుకొని పోయింది ఈ స్థలం. కాబట్టి లోపలికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి బయట నుంచే చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఇంకా కొంచెం పెద్దగా ఉన్నటువంటి స్తంభాలు, అటు నుంచి చూసిన వాటికంటే బ్యాక్ సైడ్ నుంచి నిర్మించినటువంటి స్తంభాలు. ఇంకొకటి ఇక్కడ నాట్య కత్తెలు సాయంత్రం వేళను రాత్రి వేళను డ్యాన్స్ చేయడానికి నిర్మించినటువంటి. ఇంకా ముందుకు వెళ్దాం. ఒకసారి ఆ గడికోట
పైకి వెళ్ళి ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను. దాని మీద నుంచి వ్యూ, ఆ మెట్లు చూడండి, ఎన్నో సంవత్సరాల కింద కట్టిన చాలా అద్భుతమైనటువంటి కట్టడం, ఇంకా శిథిలమైపోకుండా కూలిపోకుండా ఎంత అద్భుతంగా గట్టిగా ఉన్నాయో. నిజానికి మనం ఇప్పుడు నిర్మించేటువంటి ఇల్లు కనీసం 10-15 సంవత్సరాల్లో క్రాక్ వచ్చి కూలిపోవడం జరుగుతుంది, లేకపోతే ఏదో ఒక రకంగా వాటి మరమ్మతులు చేయించే మనం చూస్తున్నాం. కానీ ఇది మాత్రం పైన చూస్తే కొంత గడ్డి మలిచి ఉంది. కొంత పర్వాలేదు, ఎవరో ఈ గడ్డిని మొత్తం తొలగించినట్టున్నారు. కొంత చూడడానికి బాగానే ఉంది. ఇక్కడ నుంచి ముందు వ్యూ చూపిస్తాను. ఆ ముఖద్వారము, మండపము, తర్వాత ఆ గుర్రాలు కట్టేసే ఏదైతే ప్లేస్ ఉన్నదో నుంచి ఎక్కకుండా పై నుంచి ఎక్కకుండా మనం ఇప్పుడు మామూలుగా వాల్ కూడా నిర్మిస్తాం. ఇది చూసినట్టయితే ఆ యొక్క మండపము, దాని ముందున్నటువంటి ఏదైతే గడికోట ముఖద్వారం, మెయిన్ ముఖద్వారం మనకు తూర్పు వైపున నిర్మించడం జరిగింది. ఎవరు రావాలన్నా ఇందులోంచే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి చుట్టూ 4 ముఖద్వారాలు ఉన్న ఇది ముందుగా, అంటే ముఖ్యంగా అందరూ వచ్చేటువంటి ముఖద్వారం ఇది. అలాగే దీని పక్కనే ఒక దేవాలయం నిర్మించి ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఈ ముఖద్వారం దగ్గర దారి చూపిస్తుంది. ముందు నుంచి వెళ్ళాల్సింది. దాని ముందు నుంచి కూడా కొంతమంది ఉన్నారు. అట్లాగే పైనుంచి చూపిస్తున్నారు. అది ప్రభుత్వ స్కూలు. ఇది ఆట స్థలంగా మార్చుకున్నారు. ఎందుకంటే ఇది ఊరికే పడి ఉండేదానికంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఇక్కడ కొంత ఒక నెట్టును నిర్మించడం జరిగింది. అట్లాగే ఈ కట్టడాలు కూడా చాలా అద్భుతమైనటువంటి విరిగిపడి ఉన్నాయి. ఈ యొక్క కట్టడాన్ని, మండపం పైన ఉన్నటువంటి కట్టడం కూడా చూడండి ఒక్కసారి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు దీన్ని కొంత మేరకు